హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం శాతవాహన పరిపాలన విధానానికి సంబంధించి ఆర్థిక పరిస్థితుల దగ్గర నుంచి చూద్దాం. ఓకేనా అండి. వీరి కాలంలో వీరి పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేటటువంటిది చూడాలి. సో వీరి పరిపాలనలో ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలం వచ్చేసి వ్యవసాయమేనండి. ప్రజల యొక్క ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలంతా వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకునేవాళ్ళు. వీరి కాలంలో రాజు యొక్క వ్యవసాయ భూమిని రాజకంకేట అనే పేరుతో పిలిచేవాళ్ళు. రాజు ఆధీనంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిని రాజకంకేట అనే పేరుతో పిలిచేవాళ్ళు. అలాగే వ్యవసాయ భూములను మిగతా వ్యవసాయ భూములను క్షేత్రం అనే పేరుతో పిలిచేవాళ్ళు. తర్వాత నాగలిని వచ్చేసి సీత అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దేన్ని ఏ విధంగా పిలిచేవాళ్ళు అని చెప్పేసి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు, లేదా డైరెక్ట్ బిట్స్ కూడా రావచ్చు, చూసుకోండి. నాగల్ని సీత అని పిలిచేవాళ్ళు. తర్వాత వ్యవసాయ భూములపై అధికారం చేసే వ్యక్తిని, అంటే పర్యవేక్షణ చేసే వ్యక్తి, వ్యవసాయ భూములపై అధికారం చూపించే వ్యక్తిని సీతాధ్యక్ష అంటారు, సీతాధ్యక్ష అని పిలుస్తారు. అలాగే వీరి కాలంలో భూమిని నివర్తనాల రూపంలో కొలిచేవాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తుంది. మనం ఇంతకుముందు చూసాం, గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ మత శాఖ అయినటువంటి బాదరణీయ శాఖకు 100 నివర్తనాల భూమిని దానం చేశాడని చెప్పుకున్నాం. 100 నివర్తనాలు, ఇప్పుడు మనం ఎకరాలు ఇలా చెప్పుకుంటున్నాము. అలాగే అప్పట్లో వీళ్ళు నివర్తనాలు అనే కొలమానంతో కొలిచేవాళ్ళు భూమిని. ఓకేనా అండి. ఇకపోతే భూమిని బ్రాహ్మణులకు, పేదవారికి దానాలు చేసినటువంటి రాజులు ఎవరయ్యా అంటే దక్షిణ భారతదేశంలో శాతవాహనులనే మొదటి చక్రవర్తులుగా చెప్పుకుంటారు. ఓకేనా అండి. భూదానం చేసినటువంటి మొదటి చక్రవర్తులు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భూదానం చేసిన మొదటి చక్రవర్తులు శాతవాహనులుగానే చెప్పుకుంటారు దక్షిణ భారతదేశంలో. అదే ఉత్తర భారతదేశంలో అయితే మౌర్యుల్ని చెప్పుకుంటారు. ఓకేనా అండి. తర్వాత వీరి కాలంలో అగ్రహాలు ఉండేటువంటివి, మాన్యాలు కూడా ఉండేవి. అగ్రహాలను వేటిని అంటారంటే, హిందూ రాజులు ఎవరైనా గుడికి దానాలు చేస్తే, గుడికి భూదానాలు, ఈ భూదానాలు కావచ్చు, వీటిని చేసిన వాటిని అగ్రహారాలు అని పిలిచేవాళ్ళు. ఓకేనా అండి. హిందూ చక్రవర్తులు దానం చేసిన భూములను, గుడికి దానం చేసిన భూముల్ని అగ్రహారాలు అంటారు. అలాగే ముస్లిం చక్రవర్తులు గుడికి దానం చేసిన భూములను మాన్యాలు అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా. మాన్యాలు, ముస్లింలు గుడికి దానం చేస్తే అవి మాన్యాలు, హిందూ రాజులు గుడికి దానం చేస్తే అవి అగ్రహారాలను పిలిచేవాళ్ళు. మనం నిజాం నవాబుల కాలంలో కానీ చూసుకుంటే, కుతుబ్ షాహీల కాలంలో కానీ, వీరి పరిపాలనా కాలంలో దేవాలయాల పోషణకు ఇచ్చిన భూములను మాన్యాలను పిలిచేవారు. ఓకేనండి. నిజాం నవాబుల కాలంలో కానీ, కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో కానీ దేవాలయ పోషణకు ఇచ్చిన భూముల్ని మాన్యాలు అని పిలిచేవాళ్ళు. తర్వాత భూముల మీద పర్యవేక్షణ చేయవారిని, అంటే ట్యాక్స్ వేసేవారిని, భూమి మీద పన్ను వేస్తారు కదండి, ట్యాక్స్. ఆ పన్ను వేసే వ్యక్తిని శెట్టి అనే పేరుతో పిలుస్తారు. ఈ భూమి మీద పన్ను వేసిన దానికి, ఆ పన్నుకి పట్టా రాసే వాళ్ళని వచ్చేసి పట్టకపాల అని పిలిచేవాళ్ళు. పట్టకపాల, పన్ను వేసేవాడేమో శెట్టి, ఆ వేసిన పన్నుకి పట్టా రాసేవాడు వచ్చేసి పట్టకపాల. తర్వాత పన్ను కలెక్ట్ చేసే వాళ్ళని రజ్జుగాహక అని పిలిచేవారు. జాగ్రత్తగా చూడండి. అగ్రహారాలను వేటిని అంటారు? హిందూ రాజులు గుడికి దానం చేసిన భూమిని అగ్రహారాలు, ముస్లిం రాజులు గుడికి దానం చేసిన భూమిని మాన్యాలు, భూమి మీద పన్ను వేసేవారు శెట్టి, వేసిన పన్నుకు పట్టా రాసేవాడు పట్టకపాల, ఆ వేసిన పన్నుని కలెక్ట్ చేసే వాళ్ళని, వసూలు చేసే వాళ్ళని రజ్జుగాహక అనే పేరుతో పిలిచేవారు. ఓకేనండి. తర్వాత చూస్తే ప్రజలకి గ్రామాల్లో వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలని 2 రకాలుగా చూసేవాళ్ళు. మతపరమైన కార్యక్రమాలు, అలాగే మతేతర కార్యక్రమాలుగా 2 కార్యక్రమాలుగా చూసేవాళ్ళు. ఈ మతపరమైన కార్యక్రమాలని, ఈ వ్యవహారాలని చూసుకోవడానికి మహా ఆర్యక అనే అధికారి ఉండేవాడు.
అలాగే మతేతరమైనటువంటి కార్యక్రమాలు చూసుకోవడానికి మహాకార్యక అనేటువంటి వాడు ఉండేవాడు. ఈ ఆర్యక కానీ మహాకార్యక కానీ గ్రామాధికారి అయినటువంటి గ్రామిక లేదా గ్రామికుడికి సహాయంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఓకేనండి. వీరందరితో పాటు గ్రామంలో కులాధిపతులు కూడా ఉండేవారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అధికారి. వీళ్ళు కూడా గ్రామిక లేదా గ్రామికుడికి సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఓకేనా. అలాగే ఈ శాతవాహనుల కాలంలో రైతులను 2 రకాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి సామాన్య రైతులు, మామూలు రైతులు, తక్కువ భూమి ఉండేవాళ్ళు. వీళ్ళని హాలికులు అని పిలుస్తారు. తర్వాత భూస్వాములు, వీళ్ళని గృహపతి అని పిలుస్తారు. ఓకేనా. గృహపతి అని పిలుస్తారు. సో సామాన్య రైతులను హాలికులని, భూస్వాములను గృహపతి అని పిలిచేది శాతవాహన కాలంలో. ఓకేనా అండి. తర్వాత వీళ్ళ కాలంలో వాడుకలో ఉన్నటువంటి మరికొన్ని పదాలను కనుక గమనిస్తే తడక అనే పదం ఒకటి ఉంటుంది. ఓకేనా. తడక అనే పదం ఉంటుంది. తడక దానికి అర్థం ఏంటంటే నీటి బావి అని, లేదా చెరువు అని, లేదా తటాకం అని. ఓకేనా. నీటి నిల్వ చేయడానికి వాడతారు కదండి వీటిని. నీటి బావి, చెరువు, తటాకం, వీటిని తడక అనే పదంతో పిలిచేవాళ్ళు. తర్వాత చూస్తే నిహారిక అనేటువంటి ఒక అధికారి పేరు నిహారిక లేదా పానీయ నిహారిక అనేటువంటి ఒక అధికారి ఉండేవాడు. నీటిపారుదల సౌకర్యం కల్పించే అధికారి అన్నమాట. ఈయన వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పించేటువంటి అధికారిని నిహారిక లేదా పానీయ నిహారిక అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఓకేనా. సో ఈ విధంగా వ్యవసాయ భూములకి నీటిని సరఫరా చేసినందుకు గాను నీటి తీరువ అనే పన్నుని వసూలు చేసేవారు అనమాట. ఓకేనా. రైతుల దగ్గర నుంచి నీటి తీరువ అనే పన్నుని వసూలు చేసేవారు. దేనికండి? వ్యవసాయ భూములకు నీటిని అందించిన కారణంగా. ఓకేనా. తర్వాత చూస్తే శాతవాహనులను ఆదర్శంగా తీసుకుని తర్వాత కాలంలో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయాన్ని నీటిపారుదల కల్పించి గంగా యమునా నది ప్రాంతాల్లో అద్భుతమైన కాలువలు తవ్వించి వ్యవసాయాన్ని సుభిక్షం చేశాడు. ఇతను ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయం కోసం వర్షాధారం మీద ఆధారపడకుండా గంగా యమునా తీర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కాలువలు తవ్వించి, ఆ నదుల గుండా కాలువలు తవ్వించి వ్యవసాయానికి నీటిని అందించి పంట పొలాలను సుభిక్షం చేశాడనమాట. దానికి ఆదర్శం ఈ శాతవాహనులు చేపట్టినటువంటి కార్యక్రమాలు. వీళ్ళు నీటిపారుదల వ్యవస్థను ఏ విధంగా తీసుకొచ్చారో రైతులకి, ఆ విధంగా ఫిరోజ్ షా తుగ్లక్ కూడా చేశాడనమాట. సో ఈయన నీటి కోసం వర్షాధారం మీద ఆధారపడకుండా గంగా యమునా నదుల నుంచి కాలువలు తవ్వించి వ్యవసాయానికి ఉపయోగపడేలా చేశాడు. ఈయన కూడా నీటి తీరువ పన్నుని వసూలు చేశాడు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్ కూడా ఈ శాతవాహనుల మాదిరిగానే వ్యవసాయ భూములకు నీరు అందించి నీటి తీరువ పన్నుని కలెక్ట్ చేశాడనమాట రైతుల దగ్గర నుంచి. ఇలా ఈయనకి ఫిరోజ్ షా తుగ్లక్కి రైతు బాంధవుడు అనే బిరుదు కూడా వచ్చింది. నీరు అందించినందుకు రైతు బాంధవుడు అనేటువంటి బిరుదు కూడా వచ్చింది తర్వాత కాలంలో. ఓకేనా అండి. సో ఈ శాతవాహనుల కాలంలో మరొక రకమైన పన్ను కూడా ఉండేదండి. ఆ పన్ను ఏంటంటే కారుకర లేదా కర అనేటువంటి పన్ను. కారుకర లేదా కర అనేటువంటి పన్ను. ఈ పన్నుని పండ్ల తోటలకు, కూరగాయల తోటలకు వేస్తారనమాట. పండ్ల తోటలు సాగు చేసే వాళ్ళకి, పండ్ల తోటలు, అలాగే కూరగాయలు పండించేవాళ్ళు, ఈ పండ్ల తోటలు కానీ కూరగాయలు పండించే వాళ్ళ మీద వేసే పన్నునే కారుకర లేదా కర అనే పన్ను. ఓకేనండి. తర్వాత వీరి కాలంలో కొన్ని యంత్రాలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనవి గటి యంత్రం లేదా ఘటిక యంత్రం. గటి యంత్రం లేదా ఘటిక యంత్రం, దీని పని ఏంటంటే పత్తి గింజల్ని వేరు చేసేదన్నమాట. పత్తి నుంచి గింజలను వేరు చేసే యంత్రం అన్నమాట. పత్తి నుంచి గింజలను వేరు చేసే యంత్రం. ఓకే. గటి యంత్రం లేదా ఘటిక యంత్రం అనే యంత్రం వచ్చింది. ఇది పత్తి నుంచి గింజలను వేరు చేసే యంత్రం అన్నమాట. తర్వాత ఉదక యంత్రం అనేటువంటి ఒక యంత్రం కూడా వచ్చింది. ఇది గాలిని చల్లబరిచే యంత్రం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూలర్ లాగా ఉదక యంత్రం అనే యంత్రం శాతవాహనుల కాలంలో వచ్చింది, గాలిని చల్లబరిచే యంత్రం. సో వీరి పరిపాలనా కాలంలో గటి యంత్రానికి చాలా ప్రాముఖ్యత
ఉండేది. ఎందుకంటే వీళ్ళ కాలంలో కోలికల శ్రేణి అని చెప్పేసి ఒక సంఘం ఉండేది. కోలికల శ్రేణి అంటే వస్త్రాలు తయారు చేస్తారు కదండి, వాళ్ళకి మన పత్తి అవసరం కదండి, పత్తి అవసరం. సో పత్తి ఎక్కువ కావాలంటే తొందరగా గింజలు వేరు చేసి పత్తిని పంపిస్తూ ఉండాలి. సో ఆ టైంలో ఈ యంత్రం రావడం, దీనివల్ల ఉత్పత్తి పెరిగి అంటే తొందరగా పనులు జరిగి వీళ్ళకి బాగా ఉపయోగపడింది అనమాట. కోలిక శ్రేణికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడింది అనమాట. తర్వాత వీరి కాలంలో ప్రధానమైన పంట ఏదయ్యా అంటే వరిని ప్రధాన పంటగా పండించేవాళ్ళు. ముందు చెప్తున్నాం కదా, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేదని. సో అందులో భాగంగా వరి పంటను ఎక్కువగా పండించేవాళ్ళు. శ్యామక అనేటువంటి వరి విత్తనాలను వీళ్ళు వాడారని మనకు తెలుస్తూ ఉంది. ఈ 2 రకాల వరి విత్తనాలు శ్యామక వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్లో కూడా అడిగారు, చూసుకోండి. శ్యామక అనే వరి విత్తనాలు మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు. శ్యామక అనగా ఏమిటని కూడా అడగచ్చు. వరి విత్తనాలు, గోధుమ విత్తనాలు, బార్లీ, ఇలా ఆప్షన్లు ఇచ్చేస్తారు, సుజాగ్రత్త. తర్వాత వీరి కాలంలో ఉన్న ఇతర పంటలను చూస్తే పత్తి ఉండేది. పత్తి, చెరకు, బార్లీ, కొబ్బరి పంట, ఇవి కూడా శాతవాహనుల కాలంలో ఉండేటటువంటివి. ఈ కొబ్బరి పంట అప్పటికి మన ఇండియాలో లేదండి. ఇది మలయా దేశం నుంచి శాతవాహనుల కాలంలో ఇండియాలోకి వచ్చింది. శాతవాహనుల టైంలో కొబ్బరి పంట భారతదేశానికి వచ్చిందిగా చెప్పుకుంటారు. ఓకే. తర్వాత చూస్తే వీరి కాలంలో వృత్తులు ఏ విధంగా ఉన్నాయంటే, శాతవాహన పరిపాలన కాలంలో 18 రకాల వృత్తులు ఉన్నాయి. ఒక్కొక్క వృత్తిని ఒక శ్రేణిగా పిలిచేవాళ్ళు. ఓకేనా అండి. 18 రకాల వృత్తులు ఉన్నాయి. ఒక్కొక్క వృత్తిని ఒక శ్రేణిగా పిలిచేవాళ్ళు. శ్రేణి అంటే వృత్తి సంఘం అని అర్థం. శ్రేణి అంటే వృత్తి సంఘం. అలాగే తిలపిసకులు అనే వాళ్ళు కూడా ఉండేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే నూనె తయారు చేస్తారనమాట. ఈ నూనె తయారు చేసే వాళ్ళని తిలపిసకులు అనే పేరుతో పిలుస్తారు. నూనె తయారు చేసే వాళ్ళని తిలపిసకులు అని పిలుస్తారు. తర్వాత ఆనాడు సమాజంలో ఉన్నటువంటి 18 వృత్తి సంఘాలు గొప్ప గుర్తింపు పొందాయి. శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తి సంఘం వారి సంఘ అభివృద్ధి గురించి కానీ, వ్యాపార వ్యవహారాల గురించి కానీ ఒక చోట సమావేశమయ్యేటువంటి వారు. ఓకేనా. సో ఈ వృత్తి సంఘాలని చెప్పుకున్నాం కదా, శ్రేణి అంటే వృత్తి సంఘం అని. ఈ 18 రకాల వృత్తి సంఘాల వాళ్ళు వారి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వ్యాపార వ్యవహారాల గురించి కానీ, వాళ్ళ సంఘ అభివృద్ధికి కానీ ఒక చోట సమావేశమై చర్చించుకునేవాళ్ళు. ఆ సమావేశాలనే గోష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా. ఈ గోష్ఠి అనే వృత్తి సంఘ సమావేశాలకి ఉండేటువంటి అధికారిని శ్రేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఓకే. శ్రేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. వృత్తి సంఘాల సమావేశాలను గోష్ఠి అని, ఆ గోష్ఠి సమావేశాలకు అధికారిని శ్రేష్ఠి అని పిలుస్తారు. తర్వాత కాలంలో ఈ శాతవాహనుల కాలంలో ఈ వృత్తి సంఘాలు వచ్చేసి బ్యాంకులుగా కూడా వ్యవహరించాయి. అంటే ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే, ధన సహాయం కావాల్సిన వారికి, ఎవరికైనా కావాలన్న వ్యాపారం చేసుకోవడానికో, వ్యవసాయం చేసుకోవడానికో డబ్బులు కావాల్సి వస్తుంది కదండి, వాళ్ళకి ఈ వృత్తి సంఘాలు వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వడ్డీకి డబ్బులు ఇచ్చి, వడ్డీ 12%గా ఉండేది. అంటే రూపాయి వడ్డీ, ఒక రూపాయి వడ్డీ ఉండేది. 12% వడ్డీతో, సంవత్సరానికి 12% వడ్డీతో వీళ్ళు రుణాలు కూడా ఇచ్చారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా అండి. తర్వాత ఈ శ్రేణి సంఘాల పైన ప్రభుత్వం విధించే పన్నును కూడా కారుకర లేదా కర అనే పేరుతో పిలుస్తారు. ఇంతకుముందు మనం పండ్ల తోటల మీద, కూరగాయల తోటల మీద వేసే పన్నును కూడా కారుకర లేదా కర అని చూసాం. అలాగే ఇక్కడ కూడా ఈ వృత్తి సంఘాల మీద, వీళ్ళు బ్యాంకులుగా ఆల్రెడీ ఉన్నారు కదండి, బ్యాంకులుగా వ్యవహరిస్తున్నారు. సో వీళ్ళ మీద కూడా ప్రభుత్వం విధించే పన్నుని కారుకర లేదా కర అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఓకేనా అండి. తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి 18 శ్రేణుల్లో, అంటే 18 వృత్తి సంఘాల్లో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు పొందింది ఏదయ్యా ఉందంటే కోలికల శ్రేణి అనమాట. కోలికల శ్రేణి అంటే బట్టలు తయారు చేసేవాళ్ళు. ఓకే. సో వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేదన్నమాట.
వీళ్ళకి గౌరవం కూడా ఆ విధంగానే ఉండేది. మిగతా అన్ని ఉన్న 18 సంఘాలు మంచి పేరు ప్రఖ్యాతులు పొందాయి. అందులో అత్యధికంగా పొందింది కోలికల శ్రేణి. వీళ్ళకి ఉన్నంత గౌరవం మిగతా వాళ్ళకి లేదన్నమాట. చూసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో ఘంటసాల కానీ, మచిలీపట్నం కానీ, కరీంనగర్ ప్రాంతాలు ఈ బట్టలు తయారు చేసేటువంటి ఈ వ్యాపారంలో బాగా వ్యాపారం జరిగిందని చెప్పుకుంటారు. ఘంటసాల కానీ, మచిలీపట్నం కానీ, కరీంనగర్ ప్రాంతాల్లో కోలికల శ్రేణి వారికి అధిక వ్యాపారం జరిగిందని చెప్పుకుంటారు. కారణం ఏంటంటే కోలికల శ్రేణి వారు తయారు చేసే వస్త్రాల ద్వారా విదేశీ వ్యాపారం ఎక్కువగా జరిగింది ఈ ప్రాంతాల్లో. ఓకేనండి. ముఖ్యంగా రోమ్ దేశంతో ఎక్కువగా వ్యాపారం జరిగింది. ఈ వ్యాపారం సుమారు 500 కోట్ల వరకు జరిగిందని రాబర్ట్ ప్లీనీ న్యాచురల్ హిస్టరీలో చెప్పుకున్నాడు. ఓకేనా అండి. ఈ వ్యాపారం, వస్త్రాల వ్యాపారం దాదాపు 500 కోట్ల వరకు జరిగిందని చెప్పేసి రాబర్ట్ ప్లీనీ తను రాసిన న్యాచురల్ హిస్టరీలో చెప్పుకున్నాడని మనం ముందు క్లాసులో కూడా చూసుకున్నాం. ఓకే. సో తర్వాత చూస్తే వాణిజ్యం ఏ విధంగా ఉంది. ఓకేనా. వాణిజ్యం ఏ విధంగా ఉండేది వీరి కాలంలో చూస్తే, ముఖ్యంగా ఓడరేవులు ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి నర్సీపట్నం కానీ, కొల్లేరు, పులికాటు, ఘంటసాల, ఓడపల్లి, కరీంనగర్, వరంగల్, పైఠాన్, నాసిక్, కన్వేరి ఈ ప్రాంతాల్లో ఓడరేవులు ఉండడం కారణంగా ఈ ప్రాంతాలు చాలా బాగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే ఈ ఓడరేవుల ద్వారానే రోమ్ దేశాలకి ఎగుమతులు జరిగేవన్నమాట. వస్త్రాలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ రోమ్ దేశంతో వ్యాపారం బాగా జరిగింది ఈ ప్రాంతాల్లో ఓడరేవులు ఉన్నాయి. దాని కారణంగా ఈ ప్రాంతాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి అన్నమాట. ఓకే. సో వీరి కాలంలో నౌకా వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆ కాలంలో వాసిష్ఠ పుత్రుపులోమావి నౌక గుర్తు ఉన్న నాణాలు వేయించడం చెప్పుకున్నాం. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా వేయించాలని చెప్పుకున్నాం కదా, నాణ్యాలు వేయించాలని చెప్పుకున్నాం. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈ వస్త్రాలు కానీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతి కానీ చాలా బాగా జరిగిందని చెప్పుకున్నాం. ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు తమిళనాడులోని ఆరకమేడులో లభించాయని కూడా మనం చెప్పుకున్నాం. ఓకే. రోమ్ నాణ్యాలు అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలానికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికాయని కూడా మనం చెప్పుకున్నాం. ఇకపోతే తూర్పు తీరంలో తామ్రరిత్తి అనే ప్రాంతం, అంటే బెంగాల్లో ఉన్నటువంటి తామ్రరిత్తి అనే ప్రాంతం, అలాగే మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం, పశ్చిమ తీరంలో బరుకచ్చం గుజరాత్ దగ్గరలో ఉన్నటువంటి బరుకచ్చం అనే ప్రాంతం. ఈ ప్రాంతాలు బాగా ప్రసిద్ధి చెందిన వర్తక కేంద్రాలుగా వర్ధిల్లాయి ఈ శాతవాహనుల కాలంలో. ఓకేనా. అలాగే వీరి కాలంలో కరెన్సీ ఏ విధంగా ఉండేదనే విషయం కానీ చూస్తే 2 రకాల కరెన్సీ వాడేవారు. ఒకటి వచ్చేసి సువర్ణం, అలాగే ఇంకోటి కర్షాపనం. సువర్ణం అంటే బంగారు నాణ్యం అని అర్థం. సువర్ణం అంటే బంగారు నాణ్యం. అలాగే కర్షాపనం అంటే వెండి నాణ్యాలు. ఓకే. సువర్ణం అంటే బంగారు నాణ్యం, కర్షాపనం అంటే వెండి నాణ్యం. సో ఈ 2 రకాల కరెన్సీ అందుబాటులో ఉండేది శాతవాహన పరిపాలన కాలంలో. అలాగే ఒక సువర్ణం అంటే ఎంత అని కూడా మీకు అడుగుతారు. సువర్ణం అంటే 35 కర్షాపనాలు. ఓకేనా అండి. 35 ఒక సువర్ణం వచ్చేసి 35 కర్షాపనాలకు సమానం వీరి కాలంలో. ఓకే. సో అలాగే వీరి కాలంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, స్త్రీ యొక్క స్థానం ఏంటని చూసుకుంటే స్త్రీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిపాలనలో భాగస్వామ్యం చేశారు. దేవి నాగానిక పరిపాలించింది. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ కూడా తన మనవన్ని పెట్టుకొని తన పరిపాలన చేసింది. అలాగే వీళ్ళకి ఆస్తి హక్కును కూడా కల్పించారు. అలాగే పరిపాలనలో గ్రామిక అనే పోస్ట్ ఉండేదని కూడా చెప్పుకున్నాం. కానీ గ్రామాధికారిని గ్రామిక అంటారు. ఆడవాళ్ళు అయితే గ్రామిక, మగవాళ్ళు అయితే గ్రామికులను, అంటే ఆడవాళ్ళు కూడా అధికారంలో ఉన్నారని తెలియజేస్తున్నారు కదా. సో ఇంకొకటి తల్లి పేరుని తన పేరులో పెట్టుకోవడం మొదలైంది కదా. గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి తల్లి పేరుని తన పేరులో పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఈ ఆడవారికి ఎంత ప్రాముఖ్యత లేకుంటే ఈ విధంగా చేసుంటారు. అలాగే ఒక పైఠాన్ అనే ప్రాంతంలో, అంటే ప్రతిష్టానపురంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ధరించే పైట ఫేమస్ కావడం చేత ఆ ఆడవాళ్ళు ధరించే పైట పేరు మీద ప్రాంతానికి ఆ పేరు పెట్టేశారు. పైఠాన్ అనే పేరు పెట్టేయడం జరిగింది కదా. సో అంటే స్త్రీకి ఉన్నటువంటి గౌరవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వీరి కాలంలో. ఓకేనా అండి.
అలాగే శాతవాహనులు స్వతహాగా బ్రాహ్మణులు కావడం చేత వీరు హిందూ మతం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కానీ ఆ కాలంలో బౌద్ధ మతం సమాజంలో ఎక్కువగా ఉన్న సమయం కాబట్టి ఆ సమయంలో చక్రవర్తులు మత సామరస్యాన్ని పాటిస్తూ వాళ్ళు హిందూ మతాన్ని అభివృద్ధి చేస్తూనే వాళ్ళ రాణుల చేత వారి భార్యల చేత బౌద్ధ మత అభివృద్ధికి కూడా కానుకలు ఇప్పించేవారు అనమాట. ఓకేనండి. తర్వాత వీళ్ళ కాలంలో శాతవాహనుల కాలంలో మత విధానం ఏ విధంగా ఉండేదని చూసుకుంటే అంటే వీరి కాలంలో బౌద్ధ మతం చాలా ఫేమస్గా ఉండేది. ఓకే, చాలా ఎక్కువగా బౌద్ధ మతమే కదండి ఉండేది. వీరికి శాతవాహనుల టైంలో జైన మతం ఉండేది, భాగవత మతం ఉండేది, బౌద్ధ మతం, హిందూ మతం, అందులో వైష్ణవం, శైవం అనేటువంటివి ఉండేవి. ఏవి ఎంత ఉన్నప్పటికీ బౌద్ధ మతం ఎక్కువగా ఉంది. సో అలాగే వైదిక మతం కూడా కన్హుడు కాలంలో, కన్హుడు కుంతల శాతకర్ణి బాగా ఆదరించిన మతం వైదిక మతం. కన్హుడు కాలంలోనే వైదిక మతం వచ్చింది కదండి. ఇటు దక్షిణ భారతదేశం వైపు కన్హుడు కాలంలోనే రావడం. కుంతల శాతకర్ణి కూడా వైదిక మతాన్ని బాగా ఆదరించాడు. తర్వాత శ్రీముఖ శాతకర్ణి జైన మతాన్ని బాగా ఆదరించాడు, వైదిక మతాన్ని కూడా ఆదరించాడు. తర్వాత మనం చెప్పుకుంటాం కదా, వైదిక మతాన్ని ఎక్కువగా ఆదరించడం చేత జైన మత సన్యాసులు శ్రీముఖ శాతకర్ణిని హత్య చేశారని. సో శ్రీముఖ శాతకర్ణి వైదిక మతాన్ని ఆదరించాడు, జైన మతాన్ని కూడా ఆదరించాడు. తర్వాత బౌద్ధ మతానికి ఎక్కువ సేవ గౌతమిపుత్ర శాతకర్ణి చేశాడు. ఏ విధంగా మనం చెప్పచ్చు అంటే బౌద్ధ మతానికి బాదర్నీయ శాఖ అనేటువంటి శాఖ ఉండేది. దానికి 100 నివర్తనాల భూమి దానంగా చేశాడని చెప్పుకుంటాం కదా గౌతమిపుత్ర శాతకర్ణి. సో దాని కారణంగా మనం గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేశాడని కూడా చెప్పచ్చు. అలాగే శైవ మతం వచ్చేసి హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి శివస్తోత్రంతో మొదలవుతుంది. గాథా సప్తసతి అనే గ్రంథం రాశాడని చెప్పుకున్నాం కదా. 700 కథల్ని ఆయన రాశాడని చెప్పాను. 700 కథల్ని ఒక పుస్తకంగా గాథా సప్తసతి అనే పుస్తకంగా రాశాడు కాబట్టి ఆ గాథా సప్తసతి శివస్తోత్రంతో మొదలవుతుంది. సో అంటే హాలుడు శైవ మతాన్ని బాగా ఆదరించాడని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా అండి. ఇక చూస్తే బౌద్ధ మతం ఎక్కువగా ఉండేదని చెప్పుకున్నాం కదా వీరి కాలంలో. బౌద్ధ మతంలో 2 రకాలండి, మహాయాన బౌద్ధ మతం, హీనయాన బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మతం అంటే గౌతమ బుద్ధుడు దేవుడని విగ్రహారాధన చెయ్యాలని చెప్పేది మహాయాన బౌద్ధ మతం. అలాగే హీనయాన బౌద్ధ మతం అనేది కూడా ఉండేది. దాంట్లో ఏం చెప్తారంటే గౌతమ బుద్ధుడు మామూలుగా ప్రవక్తనే, దేవుడు కాదు, ఒక ప్రవక్త మాత్రమే, ఆయనకి విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదని చెప్పేది హీనయాన బౌద్ధ మతం. ఓకేనా. శాతవాహనుల కాలంలో మహాయాన బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందింది. ఓకేనా అండి. బౌద్ధ మతంలో 2 రకాలు, మహాయానం, హీనయానం. ఈ శాతవాహనుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది మహాయానం. ఓకేనా. తర్వాత చూసుకుంటే హాలుడు శైవ మతాన్ని అభివృద్ధి చేశాడని చెప్పుకున్నాం కదా. తర్వాత ఆంధ్ర శాతవాహనుల పరిపాలన కాలంలో బౌద్ధ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కారణం మౌర్యులకు వీళ్ళు సామంతులుగా ఉన్నారు. మౌర్యుల్లో గొప్పవాడైనటువంటి అశోకుడు బౌద్ధ మతం స్వీకరించి అభివృద్ధి చేశాడు. ఆ విధంగా ప్రభావితమైనటువంటి శాతవాహనులు అనేక బౌద్ధ మత కట్టడాలు కూడా మన ఆంధ్రదేశంలో కట్టించారు. వాటిలో బౌద్ధ మత కట్టడాల్లో 4 రకాలు: స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాలు. ఓకేనండి. స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాలు. సో స్తూపాలు అనేటటువంటివి బుద్ధుని అస్థికల మీద నిర్మించినటువంటి అండాకార కట్టడాలు. ఇవి కూడా మళ్ళా 3 రకాలు అన్నమాట: ధాతు గర్భ స్తూపం, పారిభోజిక స్తూపం, ఉద్దేశిక స్తూపం. ఓకే, ధాతు గర్భ స్తూపం, పారిభోజిక స్తూపం, ఉద్దేశిక స్తూపం. స్తూపాల్లో 3 రకాలు. సో ఇవి బుద్ధుని అస్థికల మీద నిర్మితమైనటువంటి నిర్మాణాలు. ఓకే. సో ధాతు గర్భ స్తూపం అంటే బుద్ధుని అస్థికలైనటువంటి ఎముకలు కానీ దంతాలు కానీ, ఓకేనా అండి, ఎముకలు కానీ దంతాలు కానీ, ఎముకలు, దంతాలు, శరీర అవయవాలు వీటి మీద నిర్మితమైన కట్టడాలని ధాతు గర్భ స్తూపం అంటారు.
ఓకే. తర్వాత పారిభోజిక స్తూపం అంటే గౌతమ బుద్ధుడు కానీ లేదా బౌద్ధ సన్యాసులు కానీ వారి జీవితకాలంలో ఉపయోగించినటువంటి వస్తువులు. బౌద్ధ సన్యాసులు కానీ గౌతమ బుద్ధుడు కానీ వారి జీవితకాలంలో ఉపయోగించిన వస్తువుల్ని తీసుకొని దాని మీద స్తూపాన్ని కడితే అవి పారిభోజిక స్తూపాలు. తర్వాత ఉద్దేశిక స్తూపాల గురించి చూస్తే కేవలం చూడగానే బౌద్ధ మతాన్ని గుర్తుకు వచ్చేలా ఉద్దేశపూర్వకంగా కట్టిన కట్టడాలని ఉద్దేశిక స్తూపం అంటారు. ఇక్కడ వాళ్ళ గౌతమ బుద్ధుని అస్థికలు ఉండవు, అలాగే బౌద్ధ సన్యాసులు కానీ గౌతమ బుద్ధుడు కానీ ఉపయోగించిన వస్తువులు కూడా ఉండవు. కేవలం అవి ఆ నిర్మాణం చూడగానే బౌద్ధ మతం గుర్తుకు రావాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నిర్మించినటువంటి కట్టడాలనే ఉద్దేశిక స్తూపం అని పిలుస్తారన్నమాట. ఓకేనండి. సో ఈ స్తూపాలలో ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం ఎక్కడుందంటే బోరోబదూర్ అనే ప్రాంతంలో, ఇది ఇండోనేషియాలో ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి స్తూపం ప్రపంచంలో కల్లా పెద్ద స్తూపం. ఓకేనా అండి. తర్వాత ఇండియాలో పెద్ద స్తూపం ఏదైనా ఉందంటే సాంచీ స్తూపం మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ సాంచీ స్తూపం ఇండియాలో పెద్దది. అలాగే ప్రాచీనమైన స్తూపం ఏదైనా అంటే ఇండియాలో ప్రాచీనమైన స్తూపం పిహ్రాహక స్తూపం అనేది ప్రాచీనమైన స్తూపం. తర్వాత దక్షిణ భారతదేశంలో పెద్దది ఏదయ్యా అంటే అమరావతి స్తూపంగా చెప్పుకుంటారు. దక్షిణ భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో, అంతేగాక దక్షిణ భారతదేశంలోనే పెద్ద స్తూపం అంటే అమరావతి స్తూపం. దాన్ని అతి సుందరమైన స్తూపంగా కూడా చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాచీనమైనది బట్టిప్రోలు స్తూపం. ఓకే, ఇది స్తూపాల గురించి. తర్వాత చూస్తే అమరావతి స్తూపం శాతవాహనుల కాలంలోనే కట్టించారు. వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూనుడు అమరావతి స్తూపానికి తోరణాలు కట్టించాడని చెప్పుకుంటాం. వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూనుడు ఇక్ష్వాకుల రాజు ఈ అమరావతి స్తూపానికి తోరణాలు కట్టించాడుగా చెప్పుకుంటాం. అలాగే సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం కట్టించింది రెండో శాతకర్ణి కాలంలో సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం కట్టించాడని కూడా చెప్పుకుంటాం, మధ్యప్రదేశ్లో ఉన్న సాంచీ స్తూపానికి. సో అమరావతిలో ఉన్నటువంటి ఈ అమరావతి స్తూపాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి స్తూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే మెకంజీ అనేటువంటి చరిత్రకారుడు. ఓకేనా. దక్షిణ భారతదేశంలో ఉన్న స్తూపాలలో ప్రముఖమైనవి కార్డి, కన్వేరి, నాసిక్ స్తూపాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గొప్పవి ఏవైనా చెప్పుకోవాలంటే జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, నాగార్జునకొండ, భైరవకొండ, నేలకొండపల్లి, బట్టిప్రోలు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్తూపాలని ప్రముఖ స్తూపాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 400 ఈ స్తూపాలు, ఈ చైత్యాలు ఇవన్నీ నిర్మించడానికి కారణాలు చూసుకుంటే గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 483వ సంవత్సరంలో మల్ల రాజధాని అయినటువంటి కుశనగరంలో మహానిర్యాణం చెందుతాడని చెప్పుకుంటాం కదా. ఆ సమయంలో గౌతమ బుద్ధుడు ఏం చేస్తాడంటే తన శిష్యుడైనటువంటి ఆనందుడిని మరియు ఆనాటి మగధ చక్రవర్తి అయినటువంటి అజాతశత్రువుని తన అస్థికలు తీసుకుని భారతదేశంలో స్తూపాలు నిర్మించమని ఆదేశిస్తాడనమాట. ఎవరికి? శిష్యుడైనటువంటి ఆనందుడిని, అలాగే మగధ చక్రవర్తి అయినటువంటి అజాతశత్రువుని తన అస్థికలు తీసుకుని భారతదేశంలో స్తూపాలు నిర్మించమని చెప్పేసి ఆదేశిస్తాడు గౌతమ బుద్ధుడు. ఆయన ఆజ్ఞ మేరకు ఆనందుడు, అజాతశత్రువు కలిసి గౌతమ బుద్ధుని అస్థికలు తీసుకుని భారతదేశం మొత్తం 12 స్తూపాలని నిర్మించడం జరుగుతుంది. అలాగే మొదటి బౌద్ధ సంగీతని నిర్వహించింది కూడా అజాతశత్రువు. ఓకేనండి. రాజగృహంలో నిర్వహిస్తాడు. అజాతశత్రువు మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో నిర్వహిస్తాడు. ఆ తర్వాత ఆనందుడు మరియు అజాతశత్రువు బౌద్ధ మత వ్యాప్తికి ఆ కాలంలో చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత కాలంలో మౌర్యుల కాలం రావడం, మౌర్యుల అధికారంలోకి వచ్చిన తర్వాత, అందులో అశోకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా అశోకుడు ముందు కాలంలో ఆనందుడు, అజాతశత్రువు కట్టించిన 12 స్తూపాలను పగలగొట్టి గౌతమ బుద్ధుని అస్థికలు తీసుకుని భారతదేశం మొత్తం 84,000 స్తూపాలు నిర్మించడం జరిగింది. ఓకేనా అండి. 84,000 స్తూపాలు.
వీళ్ళు 12 స్తూపాలు కడితే అక్కడ ఉన్నటువంటి గౌతమ బుద్ధుని అస్థికలను తీసుకుని అశోకుడు భారతదేశం మొత్తం మీద 84,000 స్తూపాలను నిర్మించాడు. ఓకేనా. ఇది ఏ సందర్భం అంటే ఈ అశోకుడు క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం చేశాక నిగ్రంధుడు అనేటువంటి పిల్లవాడు అశోకునికి నీకు యుద్ధాలు ఎందుకు, కేవలం శాంతితోనే కీర్తి సంపాదించుకో అని చెప్పి ఉపదేశిస్తాడనమాట. నిర్గంధుడు అనేటువంటి పిల్లవాడు అశోకుడికి చేసిన ఉపదేశంతో ఆ ఉపదేశానికి ప్రభావితమైనటువంటి అశోకుడు యుద్ధాలని అక్కడితో నిలిపేస్తాడు. యుద్ధాలను త్యజించి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. ఆ కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతం స్వీకరించి బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేశాడు. ఆ మార్పులో భాగంగానే ఆ 12 స్తూపాలను పగలగొట్టి 84,000 స్తూపాలను కట్టిస్తాడు. ఆ మార్పులో భాగంగానే. ఓకేనా అండి. తర్వాత చూస్తే ఒక్క నిమిషం అండి, చైత్యాల గురించి చూద్దాం. చైత్యాలలో ఆంధ్రప్రదేశ్లో శాలిహొండోని, నాగార్జునకొండ ఈ 2 చైత్యాలు ఫేమస్ అనమాట. ఓకేనా అండి. ఈ 2 స్తూపాలు చైత్యాలు ఫేమస్. ఈ చైత్యాలు అంటే ఏంటంటే బౌద్ధ మత సన్యాసులు ప్రార్థనలు చేసుకునే ప్రార్థనా మందిరాలను చైత్య అనే పేరుతో పిలుస్తారు. బౌద్ధ మత సన్యాసులు ప్రార్థనలు చేసుకునే ప్రార్థనా మందిరాలను చైత్యం అనే పేరుతో పిలుస్తారు. స్తూపం అంటే ఏంటి? ఈ గౌతమ బుద్ధుని అస్థికల మీద నిర్మించినటువంటి అండాకార నిర్మాణాలు. చైత్యం అంటే బౌద్ధ మత సన్యాసులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకునే ప్రార్థనా మందిరాలే చైత్యాలు. ఆంధ్రప్రదేశ్లో శాలిహొండం, నాగార్జునకొండ అనేటువంటి చైత్యాలు ప్రసిద్ధి చెందినటువంటి చైత్యాలు. ఓకేనండి. చైత్యాల్లో ఈ బౌద్ధ సన్యాసులు పౌర్ణమి నాడు సమావేశాలు నిర్వహించుకునేవాళ్ళు అనమాట. ఓకేనండి. ఈ బౌద్ధ మత అభివృద్ధి గురించి చర్చించుకునేదానికి పౌర్ణమి నాడే సమావేశం అయ్యేవారు ఈ చైత్యాలలో. కారణం ఏంటంటే పౌర్ణమి రోజు సమావేశానికి కారణం ఏంటంటే గౌతమ బుద్ధుడి యొక్క జననం కానీ నిర్యాణం కానీ సంబోధిని పొందడం కూడా పౌర్ణమికి ముడిపడి ఉండడం కారణం చేత వీళ్ళు పౌర్ణమి నాడే సమావేశం అయ్యేటువంటి వాళ్ళు. ఓకే. ఇకపోతే విహారాల గురించి చూద్దాం. విహారాలంటే గొప్పగా చెప్పుకోవాల్సింది పారావతి బౌద్ధ విహారం. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏ టైంలో కట్టారు? ఇది యజ్ఞశ్రీ శాతకర్ణి కట్టించాడు. ఆచార్య నాగార్జునుడు అమరావతికి వచ్చినప్పుడు ఆయన కలిసినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆయన్ని నాగార్జున కొండకి ఆహ్వానిస్తాడు. ఆయన ఆహ్వానం మేరకు నాగార్జున కొండకి వెళ్ళినటువంటి ఆచార్య నాగార్జునుడి కోసం పారావతి బౌద్ధ విహారం 1500 గదులతో పారావతి బౌద్ధ విహారాన్ని నిర్మించి ఆయనకి ఇస్తాడనమాట. ఓకేనా. సో విహారం అంటే బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించినటువంటి కట్టడాలే. ఓకేనా. బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించినటువంటి కట్టడాలే విహారాలు. ఓకేనా. సో ఈ విహారాల గురించి చైనా రచయిత హ్యుయాన్సాంగ్ తన గ్రంథంలో ప్రస్తావిస్తూ బౌద్ధ మతంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి భావ వివేకుడు ఈ విహారంలో కొన్ని రోజులు గడిపారని పేర్కొన్నాడు. ఓకేనా. అలాగే మరొక చైనా రచయిత పాహియాన్ కూడా ఈ విహారాల గురించి వాళ్ళ గ్రంథాలలో పోకుఓకి అనే గ్రంథంలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మహాయాన బౌద్ధ మతం మన దక్షిణ భారతదేశంలో అభివృద్ధి చెందింది బాగా. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మత అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఈ ఆంధ్రదేశానికి బౌద్ధ మత చీలికకు మధ్య సంబంధం ఉంది ఒకటి, అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బౌద్ధ మతంలో చీలిక రావడానికి మన ఆంధ్రదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏదయ్యా అంటే దానికంటే ముందు మనం ఆరామం చూద్దాం. ఆరామం మన కడపలో ఒక ఆరామం ఉంటుంది. నందకూరు దగ్గర ఉన్నటువంటి ఆరామం. వీటిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరామం అంటే స్తూపాలు, చైత్యాలు, విహారాలు అన్నీ కలిసి ఉన్న ఒకే ప్రాంతంలో నిర్మిస్తే దాన్ని ఆరామం అంటాం. ఇది మన కడపలో ఉన్నటువంటి నందకూరు ప్రాంతంలో ఉన్న ఒక ఆరామం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓకేనా.
తర్వాత చూస్తే ఇంతకుముందు అనుకున్నాం కదా, ఆంధ్రదేశానికి అలాగే బౌద్ధ మతానికి మధ్య, బౌద్ధ మతంలో వచ్చిన చీలికలకు మధ్య సంబంధం గురించి. అంటే బౌద్ధ మతంలో మహాయాన బౌద్ధ మతం, హీనయాన బౌద్ధ మతంగా విడిపోయిందని చెప్పుకున్నాం. స్థవిరవాదులు, తీవ్రవాదులని మహాసాంఘికులుగా విడిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత మహాయాన బౌద్ధ మతం, హీనయాన బౌద్ధ మతంగా విడిపోవడం కూడా జరిగింది. సో దీనికి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా సంబంధం ఉందనే దాని గురించి చూడాలి. విషయంలోకి వెళ్తే క్రీస్తు పూర్వం 483 ప్రాంతంలో, క్రీస్తు పూర్వం 483 ప్రాంతంలో గౌతమ్ బుద్ధుడు బీహార్లో బౌద్ధ మతం స్థాపించి అక్కడ ప్రచారం చేసుకుంటున్న సమయంలో మన ఆంధ్రదేశంలో గోదావరి పరివాహక ప్రాంతంలో బావరి అనేటువంటి పండితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకొని హిందూ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ బావరి అనే పండితుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాడు అప్పట్లో. ఎప్పుడు గౌతమ్ బుద్ధుడు బీహార్లో బౌద్ధ మతం స్థాపించి అక్కడ ప్రచారం చేసుకుంటున్న టైంకి ఇక్కడ గోదావరి తీరంలో బావరి అనే పండితుడు ఉన్నాడు. సో ఈ ప్రాంతాన్ని బావరి నివసించిన ప్రాంతం కాబట్టి బావర కుర్తి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. బావర కుర్తి అనే పేరుతో పిలవడం, ఆ ప్రాంతాన్ని బావరి కుర్తి అని పిలిచేవాళ్ళు. అయితే ఈ బావరి శిష్యులు బావరి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, ఉత్తర భారతదేశంలో గౌతమ్ బుద్ధుడు అనే ఆయన బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేస్తున్నాడంట, కొన్ని సిద్ధాంతాలను కూడా చెప్తున్నాడంట, కొన్ని కర్మ సిద్ధాంతాల గురించి, జ్ఞాన సిద్ధాంతాల గురించి చెప్తున్నాడంట. సో ఆయన ఉపన్యాసాలను మేము వినాలని మాకు ఆశగా ఉంది అని చెప్పేసి, మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి వినేసి వస్తామని చెప్పేసి బావరిని అడగడం జరుగుతుంది. దానికి బావరి కూడా సరే వెళ్ళి రమ్మని చెప్తాడు. అలా వెళ్ళినటువంటి బావరి శిష్యులు ఉపన్యాసాలను విని వచ్చి తర్వాత కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ప్రచారం చేస్తారు. బౌద్ధ మతం ప్రచారం చేసి బౌద్ధ మతానికి ఉనికిని చూపిస్తారు మన ఆంధ్రదేశంలో. ఎవరు? బావరి శిష్యులు. ఆ తర్వాత కాలాశోకుడు ఆధ్వర్యంలో వైశాలిలో రెండో బౌద్ధ సంగీతి జరుగుతుంది. ఓకేనా? కాలాశోకుడి ఆధ్వర్యంలో, కాలాశోకుడు ఈయన ఆధ్వర్యంలో వైశాలిలో రెండో బౌద్ధ సంగీతి జరుగుతుంది. ఈ బౌద్ధ సంగీతికి మన ఆంధ్రదేశం నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. బౌద్ధ మత పండితులు అక్కడికి వెళ్ళి అక్కడ గొడవ చేస్తారనమాట. మన ఆంధ్రదేశం నుంచి ఆ సంగీతికి వెళ్ళినటువంటి బౌద్ధ మత పండితులు అక్కడ గొడవ చేస్తారు. ఎందుకంటే కొంతమంది గౌతమ బుద్ధుడిని కేవలం మానవుడు మాత్రమే అని, అతనికి విగ్రహారాధన చేయకూడదని, ఆయన సిద్ధాంతాలను ప్రచారం చేస్తే సరిపోతుందని అంటారు కొంతమంది. ఏంటి? గౌతమ బుద్ధుడు కేవలం మానవుడే, అతనికి విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదు, ఆయన సిద్ధాంతాలను మాత్రం ప్రచారం చేసుకుంటే సరిపోతుందని చెప్పి కొంతమంది అంటారు. కానీ మన ఆంధ్రదేశ్ నుంచి వెళ్ళిన బౌద్ధ పండితులు ఉన్నారే, వాళ్ళు గౌతమ బుద్ధుడు సాక్షాత్తు దేవుడే, అతనికి విగ్రహారాధన చెయ్యాలని అంటారు వీళ్ళు. ఓకేనా? ఆ విభేదాల కారణంగా కొంతమంది అక్కడున్న వాళ్ళేమో విగ్రహారాధన అవసరం లేదు, ఆయన దేవుడు కాదని అంటారు. ఇక్కడి నుంచి మన ఆంధ్రదేశం నుంచి వెళ్ళిన బౌద్ధ పండితులేమో ఆయన సాక్షాత్తు దేవుడు, అతనికి విగ్రహారాధన చేయాలని గొడవ పడతారు. సో ఈ విభేదాల కారణంగా మన ఆంధ్రదేశ పండితులు బౌద్ధ మతాన్ని 2 రకాలుగా విభజించాలని ఆ బౌద్ధ సంగీతులు గొడవలు చేస్తారు. ఓకేనండి? 2 రకాలుగా విభజించాలని చెప్పేసి గొడవలు చేస్తారు. ఆ గొడవల వల్ల రెండో బౌద్ధ సంగీతులో 2 వర్గాలుగా బౌద్ధ మతం విడిపోతుంది. 2 వర్గాలుగా విడిపోతుంది. బుద్ధుడు దేవుడు కాదు అనే వర్గంని స్థవిరవాదులు లేదా తీవ్రవాదులు అని పిలిచారు. స్థవిరవాదులు లేదా తీవ్రవాదులు అని పిలిచారు. ఎవరిని? గౌతమ బుద్ధుడు దేవుడు కాదు అనే వర్గం, దేవుడు కాదు అనే వర్గం, వీళ్ళని స్థవిరవాదులు లేదా తీవ్రవాదులు అని పిలిచారు. అలాగే గౌతమ బుద్ధుడు దేవుడు అని చెప్పి ఆయనకి విగ్రహారాధన చెయ్యాలని చెప్తున్న వాళ్ళని మహాసాంఘికులు అని చెప్పేసి పిలిచారు. మహాసాంఘికులు అంటే గౌతమ బుద్ధుడు దేవుడు, ఆయనకి విగ్రహారాధన చేయాలనే వాళ్ళు. స్థవిరవాదులు లేదా తీవ్రవాదులు అంటే గౌతమ బుద్ధుడు దేవుడు కాదు, ఆయనకి విగ్రహారాధన అవసరం లేదు, కేవలం ఆయన
చెప్పినటువంటి అంశాలు ప్రచారం చేసుకుంటే సరిపోతుందని చెప్పిన వాళ్ళు. ఓకేనండి. ఇలా బౌద్ధ మత పండితులు 2 వర్గాలుగా విడిపోవడానికి మన ఆంధ్రదేశం నుంచి వెళ్ళిన బౌద్ధ మత పండితులే కారణమయ్యారు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన గొడవే కదా అది. సో ఆ విధంగా వీళ్ళే కారణమయ్యారు. సో ఇది ఇలా కొనసాగుతూ కాశ్మీర్లోని కుందనవనం అనే ప్రాంతంలో జరిగినటువంటి 4వ బౌద్ధ సంగీతికి కనిష్కుడు తన గురువైనటువంటి పార్వా అనే వ్యక్తి కోరిక మేరకు ఈ కుందనవనంలో నిర్వహిస్తాడు 4వ బౌద్ధ సంగీతిని కనిష్కుడు. సో అప్పుడు అక్కడ ఆచార్య నాగార్జున కూడా ఉంటాడు. ఆ సంగీతిలో కూడా గొడవలు వచ్చాయి. ఎందుకంటే గౌతమ బుద్ధుడు దేవుడిగా కొలవాలని కొందరంటే, కొందరు మాత్రం అలా చేయకూడదని కొందరు అంటున్నారు. సో ఆ సమయంలో బౌద్ధ మతం అధికారికంగా 2 భాగాలుగా అయ్యింది. ఒకటి దేవుడిని కొలవాలనేది మహాయాన బౌద్ధ మతం, దేవుడిగా కొలవకూడదు అనేది హీనయాన బౌద్ధ మతం. ఓకేనా. సో రెండో బౌద్ధ సంగీతిలో స్థవిరవాదులు లేదా తీవ్రవాదులని, మహాసాంఘికులని విడిపోయిన బౌద్ధ మతం 4వ బౌద్ధ సంగీతికి వచ్చేసరికల్లా మహాయాన బౌద్ధ మతం, హీనయాన బౌద్ధ మతం అని 2 రకాలుగా అధికారికంగా విడిపోయింది. ఓకేనా. సో ఆ సమయంలో కనిష్కుడు ఆచార్య నాగార్జునుడిని మహాయాన బౌద్ధ మతాన్ని అంగీకరించి దానిని అభివృద్ధి చేయడానికి ఉపక్రమిస్తారు. ఓకేనా. ఆ సమయంలో కనిష్కుడే కదా ఈ కుందనవనంలో 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించింది. ఈ కనిష్కుడు, అక్కడికి వచ్చినటువంటి ఆచార్య నాగార్జునుడు, వీళ్ళిద్దరూ మహాయాన బౌద్ధ మతానికి ఓటేసి మహాయాన బౌద్ధ మతాన్ని బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంటారు. సో అప్పుడు కనిష్కుడు ఆచార్య నాగార్జునుడితో, నేను ఉత్తర భారతంలో చూసుకుంటాను, నువ్వు దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ మహాయాన బౌద్ధ మతం అభివృద్ధి చేయమని చెప్తాడు. ఎవరు చెప్తారు? కనిష్కుడు చెప్తాడు ఆచార్య నాగార్జునుడికి. సో నాగార్జునుడు కూడా సరే అని చెప్పేసి అమరావతి వచ్చేస్తాడు. మహాయాన బౌద్ధ మతాన్ని ఇక్కడ ప్రచారం చేస్తాడు. తర్వాత కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి కోరిక మేరకు నాగార్జున కొండకు వెళ్తాడు. అక్కడ బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేస్తాడు. సో ఈయన బౌద్ధ మతానికి చేసినటువంటి సేవ గురించి కానీ, ఈయన ఆ వ్యక్తిత్వం గురించి కానీ ఇన్ని ఏమంటారంటే 2వ శాక్యముని అని కూడా పేరుతో పిలుస్తారు. ఎవరిని? ఆచార్య నాగార్జున. 2వ శాక్యముని కానీ, భారతదేశ ఐన్స్టీన్ అని పిలుస్తారు, తథాగతుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎవరిని? ఇవన్నీ ఆచార్య నాగార్జునకు ఉన్నటువంటి పేర్లే. ఓకే. తర్వాత చూసుకుంటే నాణ్యాల మీద వీరి పరిపాలనా కాలంలో, శాతవాహనుల పరిపాలనా కాలంలో నాణ్యాల మీద నంది పాదం మరియు స్వస్తిక్ అనే గుర్తుల్ని ముద్రించి విడుదల చేయడం కూడా జరిగింది. సో ఈ నంది పాదం కానీ స్వస్తిక్ను కానీ గమనిస్తే వీరు హిందూ మతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది. ఓకేనా. అలాగే శాతవాహనుల కాలం నాటి శివలింగం అనేది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రేణిగుంట ప్రాంతంలో గుడిమల్లం అనే ప్రాంతంలో ఒక శివలింగం బయటపడుతుంది. అది శాతవాహనుల కాలం నాటి శివలింగం. అది గుడిమల్లంలో బయటపడుతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూజలు అందుకున్న దానిగా గుర్తింపు అన్నమాట. గుడిమల్లంలో లభ్యమైనటువంటి శివలింగం ఇది శాతవాహనుల కాలానికి సంబంధించినది. అలాగే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూజలు అందుకున్నటువంటి శివలింగంగా కూడా దీనికి పేరు. ఓకేనా అండి. సో పురాతన శివలింగం ఎక్కడ బయటపడిందంటే చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్న గుడిమల్లం అని చెప్పాలి. ఇప్పుడు జిల్లాలు ఇవన్నీ పేర్లు మారిపోయాయి అనుకోండి. సో ఇప్పుడు తిరుపతి జిల్లా అని చెప్పుకోవచ్చు. తర్వాత శాతవాహనుల కాలంలో వాస్తుశిల్పం గురించి చూడాలి. వాస్తుశిల్పంలో ముఖ్యంగా అజంతా ఎల్లోరా శిల్పాలు శాతవాహనులకు అత్యంత పేరు తీసుకొచ్చినటువంటి శిల్పాలు అన్నమాట. అజంతా ఎల్లోరా శిల్పాలు ఉదాహరణ చూసుకుంటే అజంతాలో ఉన్నటువంటి 9, 10 గుహలకు వీరు ప్రత్యేకంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి తైలవర్ణ చిత్రాలు వేయించినట్టుగా తెలుస్తుంది. తైలవర్ణ చిత్రాలు. ఓకేనా. తైలవర్ణ చిత్రం బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి తైలవర్ణ చిత్రాలను
అజంతాలో ఉన్నటువంటి 9-10 గుహలకు శాతవాహనులు ఇవి వేయించారు అని తెలుస్తున్నది. ఓకేనా. వీరికి సంబంధించిన వాస్తు శిల్పాలు చూస్తే 2వ శాతకర్ణి సాంచీ స్తూపానికి కట్టించినటువంటి దక్షిణ తోరణం. ఓకేనండి. అశోకుడు వేయించినటువంటి మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం కట్టింది 2వ శాతకర్ణి అని చూసుకున్నాం కదా. వాస్తు శిల్పానికి ఇవి నిదర్శనం. తర్వాత రామిరెడ్డిపల్లి కానీ, చినగంజాం కానీ, వేలేశ్వరం కానీ, నాగార్జున కొండ దగ్గర కానీ, జగ్గయ్యపేట కానీ, గుడిమల్లం ప్రాంతాల్లో వాస్తు శిల్పాలకు సంబంధించి శాతవాహనులు అద్భుతమైన కట్టడాలు కట్టించారు. వీరి వాస్తుశిల్పై 2 రకాలు, అమరావతి వాస్తుశైలి అలాగే ద్రావిడ వాస్తుశైలి. ఈ రెండిట్లో కూడా అమరావతి వాస్తుశైలి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. వీరి కాలంలో 2 రకాల వాస్తుశైలి ఉన్నప్పటికీ అమరావతి కానీ ద్రవిడ శైలి కానీ వీటిల్లో అతి ముఖ్యమైనది వీళ్ళకి అమరావతి వాస్తుశైలి చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అలాగే వీరి కాలంలో తెలుగుకి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు అని చెప్పి మనకు క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలుగులో అప్పటికి ఎటువంటి మనకి శాసన ఆధారాలు లేవు, లేకపోతే వాడుక భాషలో లేదు. అప్పుడు వాడుక భాష ప్రాకృతం, వాళ్ళకి అధికారిక భాష ప్రాకృతం. ఒకే ఒక్క తెలుగు పదం కనిపించింది వీరి శాసనాల్లో, నాగబు అనేటువంటి ఒకే ఒక తెలుగు పదం కనిపించినట్లుగా మనకు శాసన ఆధారాలలో తెలుపుతుంది. శాసనాల్లో దొరికినటువంటి ఒకే ఒక తెలుగు పదం నాగబు. ఓకేనా అండి. వీరి శిల్పశైలి అమరావతి వాస్తుశైలి. ఓకే. సో ఇదండి ఆంధ్ర శాతవాహనులకు సంబంధించి వారి పరిపాలనా విధానం. ముందు క్లాసుల్లో మనం వారికి సంబంధించినటువంటి ఆధారాలు చూసాం, వారి జన్మస్థానం చూసాం, వారి రాజధానులు చూసాం, తర్వాత ఏ రాజులు పరిపాలించారు, వారికి ఉన్న ప్రత్యేకతను చూసాం, తర్వాత పరిపాలనా విధానం ఏ విధంగా ఉందని చెప్పే విషయాన్ని చూసాం. సో ఇంతటితో మీకు ఆంధ్ర శాతవాహనకు సంబంధించి కంప్లీట్గా అయిపోయిందండి. తర్వాత క్లాసుల్లో మనం ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి మిగతా రాజులైన ఇక్ష్వాకులు కానీ, విష్ణుకుండిళ్ళు కానీ, విజయనగర సామ్రాజ్యాలు కానీ వీటన్నిటి గురించి తర్వాత క్లాసుల్లో చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆంధ్ర శాతవాహనంలో మీకు ఇచ్చినటువంటి వీడియోస్లో ఇవి చూసుకుంటే కంప్లీట్గా మీకు శాతవాహనం గురించి కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఎగ్జామ్లో ఏ యాంగిల్ నుంచి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా అండి. సో వీడియో నచ్చుంటే, మీకు కంటెంట్ నచ్చుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.